మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లోనే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను కూటమి ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుందని చెప్పాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ల నియామకానికి టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందట. మొత్తం 218 ఎంఏసీల్లో తొలి విడతగా గత నెల 28న 47 ఏఎంసీలకు చైర్మన్లను ప్రకటించారు. 1-2 రోజుల్లో మరో 50 ఏఎంసీ చైర్మన్ల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. మిగతా నియామకాలు కూడా 15 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీ అధినేత చంద్రబాబు గ్రామ స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆచి తూచి అడుగు వేస్తున్నారు అనేది అయితే ఇక్కడ అందుకే కాస్తంత జాప్యం జరుగుతుందని కూడా. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి, ఏ ఒక్కరిని మిస్ చేయకూడదు అనేది ప్రధాన లక్ష్యం. వీటితో పాటు దేవాలయ కమిటీలను ప్రకటించే అవకాశం ఉందట. అనంతరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల భర్తీపై ఇక్కడ దృష్టి సారించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2250 పిఏసిఎస్లు ఉన్నాయి. వీటిని చివరిసారిగా 2013లో ఎన్నికలు జరిగినాయట. ఆ తర్వాత నామినేటెడ్ చైర్మన్లు లేదా పర్సన్ ఇన్ఛార్జీలతోనే నడిపిస్తున్నారు. మొత్తానికి ఇక మరికొద్ది రోజుల్లో అంటే కొద్ది రోజుల్లో మాత్రమే, అంటే ఈ నెలలోనే ఖచ్చితంగా ఈ వారంలోనే అవసరమైతే ఈ చైర్మన్ల ఎంపిక అనేది దాదాపు పూర్తి కాబోతోంది.